అనకాపల్లి జిల్లా పరవాడ మండలం హిందూజా పవర్ ప్లాంట్కు రాకపోకలు సాగిస్తున్న బొగ్గు ఫ్లై యాష్ లారీలు పరిమితికి మించి ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నాయి. వీటి కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఫ్లై యాష్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామని, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం నరకం అనుభవిస్తున్న తమకు శాశ్వత పరిష్కారం చూపాలని రాజ్ న్యూస్ ఎదుట ప్రభుత్వాన్ని కోరారు స్థానికులు. మేము పడుతున్న బాధలను చెప్తూనే వస్తున్నాం, అందరికీ తెలియజేస్తున్నాం కూడా. అయినా సరే ఈ బొగ్గు కాలుష్యం అనేది ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ బొగ్గు కాలుష్యం మీద మేము గతంలో చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయినా సరే ఏ అధికారులు కూడా దానిపై అడపాదడపా స్పందించడం తప్ప, వచ్చి ఒకరోజు 2 రోజులు ముచ్చటగా వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప, దీన్ని పరిశీలిద్దాం, పూర్తిగా నిర్మూలిద్దాం అన్న ఆలోచన ఎవ్వరికీ లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదే విధంగా మేము ప్రతిసారి తెలియజేస్తున్నాం, వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జరగకుండా, తాత్కాలికంగా జరిగేది కాకుండా పూర్తిగా దీన్ని నిర్మూలించే విధంగా అందరూ కృషి చేస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేనైతే భావిస్తున్నాను. ఇదే విధంగా లంకెలపాంచి పరవాడ వరకు వెళ్తే అడుగుకి 2 అడుగులకు గొయ్యి చొప్పున ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇంత బొగ్గు ఫ్లైయర్స్ ఇంత ఓవర్లోడ్ వెళ్తే ఇంత గోతులు పడితే దాన్ని పట్టించుకునే అధికారులు లేరా? ఇట్లా నాయకులందరూ ఇదే రూట్లో తిరుగుతున్నారు కదా, తిరిగేటప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని మా బాధ. మేము గతంలో కూడా ఇచ్చాం, ఒక 5-6 సార్లు ఇచ్చాం, పట్టించుకోలేదు. ఇదే విధంగా ఉంటే మేము ఇంకా భవిష్యత్తులో లంకెలపాంచి గ్రామం తరపు నుంచి అఖిలపక్షం కానీ లేదా ఊరు ప్రజల తరపు నుంచి కానీ మేము తీవ్రంగా ధర్నా దిగే అవకాశాలు ఉన్నాయి. దాని ముందుగా గమనించుకోగలరు అధికారులు కానీ, రాజకీయ యజమాని కానీ. మరి మా బాధ అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోక, ఒక నాయకులు పట్టించుకోక, లేదంటే రాజకీయ యజమాని పట్టించుకోకపోతే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. బొగ్గు లారీల యొక్క కాలుష్యంతో అల్లాడిపోతా ఉన్నారు. హిందూజా పరిశ్రమకి వెళ్తున్నటువంటి బొగ్గు లారీలు ఏవైతే ఉన్నాయో అధిక లోడ్లతో, మామూలుగా కాదు, అధిక లోడ్లు, చాలా భారీ ఎత్తున ఈ లోడ్లు వేసుకొని బొగ్గు తరలిస్తూ ఉన్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కానీ, కారులు కానీ, ఇట్లాంటి వాహనాలదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ధ్వంసమైపోయినటువంటి